తోపుడు బండి వ్యాపారం. కాకపోతే ఈ గత 5 ఏళ్ళు పరిపాలనలో మాత్రం ఓ 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. ఏ నాయకులే చేయని సహాయం ఆయన చేశాడు. ఓ రకంగా కేంద్రంతో తెచ్చుకొని ఆయన సొంతగా తీసుకొని, లేదా మనం ఆంధ్రప్రదేశ్ డబ్బులన్నీ ఖర్చు పెట్టినాయి. 2 సంవత్సరాలు చాలా దీర్ఘంగా అందరినీ ఆదుకున్నాడు. రెండోది ఈ 3 సంవత్సరాలు ఉన్నదంటే ఇక వాళ్ళకి ఈ పథకాలు ఎక్కువైపోయి, పథకాలు ఇవ్వడం వల్ల కొంతమందికి ఉపయోగం లేదని తీసుకున్న వాళ్ళే తిట్టుకుంటున్నారు. రెండోది ఏంటంటే ఈ తిట్టుకోవడం కాకుండా ఈ కొన్ని పథకాలని ఆయన నిరాకరించి ఒక మామూలుగా విద్యకి, వైద్యానికి, ఓ రకంగా వృద్ధాప్యంకి, వికలాంగులకి ఇటువంటి సహాయ సహకారాలు అవి ఫస్ట్ నుంచి ఉన్నాయి అనకూడదు. కానీ చాకలి, మంగలి, రైలు ఇవన్నీ బీసీ కోటాలో వాళ్ళకి ఎస్సీ కోటాలో ఇచ్చేవారు. ప్రతి ఒక్కరు ఏదో వాళ్ళకి ఓ 10,000, 5,000, 2,000, 3,000 ఏ ఇస్త్రీ పెట్టానో, లేదంటే ఇంకొకటైనా మంగళకత్తెలనో ఇలా చేసేవారు. కానీ ఈయన చేసేది ఏంటంటే ప్రతి ఒక్కడికి, పాస్టర్కి పెన్షనే, ఇతల గుళ్ళో పూజారికి పెన్షనే, రోడ్డు మీద వెళ్ళేవాడికల్లా పెన్షన్ ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంక డబ్బులు ఏముంటాయి, లేవు కదా. ఆ రకంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు తప్ప పరిపాలన అయితే ఇప్పటి వరకు చక్కగా చేసాడని మనం ఒక రకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఎవరు వస్తారంటే అది నాడి ఈ రోజు లేదు ఎవరికైనా. వాడొస్తాడా, వీడొస్తాడా, నేను వస్తానని ఎవరికి గ్యారంటీ లేదు. ఎవరికి వేస్తారో తెలియదు. ప్రజల నాడి అలాగుంది ఇవాళ. ఊరికనే వాళ్ళ వెనకాల తిరగటం తప్ప జెండాలు పట్టుకొని తిరిగినోడల్లో ఓటేయడు. అంతవరకు కూడా చూశాను నేను నా అనుభవంలో. అందు గురించి ఏంటంటే ప్రజలకి ఒక 5 ఏళ్ళు మనం పరిపాలన ఇచ్చాం, ఆయనకు ఒక 5 ఏళ్ళు మళ్ళీ ఇచ్చారు. అలాగే ఇంకొకరికి ఇవ్వండి ఛాన్స్. ఇంకొకటి ఉండడానికి వీళ్ళకి మరి ఎవడు రావడానికి లేకుండా చేసుకుంటున్నారు వీళ్ళు. అవకాశం ఇవ్వట్లా. మేమే ఉండాలి. ఈ రెండే కొట్టుకుంటున్నాయి. ఆ 2 కొట్టుకోకుండా ఎవడైనా అనకూడదు. కానీ ఎన్టీ రామారావు టైంలో మందు తీసాడు, మద్యపానం నిషేధం అన్నాడు, గంటలో క్యాన్సిల్ చేశాడు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా నేను తొలి సంతకం పెడుతున్నాను అందరికీ, వ్యవసాయానికి కానీ, వైద్యం కానీ, ఏదైనా అని. అలాగా ఒక నాయకులు అన్నాడు. అలాంటి వాళ్ళు 2 వస్తే, ఒకడు వస్తే మళ్ళీ మన రాష్ట్రం బంగారం అయిపోద్ది. వీళ్ళు తన్నుకోవడం తప్ప ఎవడు మనకు మేలు చేసేవాడు ఒక్కడ కనబడలేదు నా లైఫ్లో. నేను చూస్తున్నాను. నేటికి 42 సంవత్సరాలు ఇదే తోపుడు బండ్లు వ్యాపారం చేసుకుని బతుకుతున్నాం. ఎదగలేదు, పెదగలేదు. మరి వాళ్ళు కోట్ల మీద ఉన్నారు. ఎవడు మన 40 సంవత్సరాలు ఉండేటే వాళ్ళు 40 సంవత్సరాలు ఎలా సంపాదించారు? మనకు లేని ఆదాయం వాళ్ళకి ఎలాగొచ్చేసింది. అలాగనుకుంటే ప్రతి నాయకుడు కూడా ప్రజలకు సాయం చేసే నాయకుడు ఒక్కడు కనబడలేదు నా దృష్టిలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బు వాళ్ళు ఎలా మబ్బి చేయాలి, పేదవాళ్ళు ఎలా మోసం చేయాలి, పెద్దవాళ్ళు ఎలా మోసం చేయాలి తపన తప్ప ఎవరికి మేలు చేసేది లేదు. 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాడండి చంద్రబాబు నాయుడు. ఈ మూడు గ్యాస్ బండ్లు ఇచ్చే బదులు అప్పుడే అన్నీ చేయొచ్చు కదా. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి 200 పెన్షన్ ఇచ్చేవాడు. ఈయన 1000 రూపాయలు చేశాడు. ఆ టైంలో ఈయనే మళ్ళీ 1000 అన్నాడు. అలాగే అప్పుడే చేయొచ్చు కదా. ప్రజల సొమ్ము అంతా తీసుకొని వీళ్ళు జాగ్రత్త చేసుకోవడం తప్ప ఏ నాయకుడు మనకు ఉపయోగం లేదు. ప్రజాప్రభుత్వం అన్నది, ప్రజాస్వామ్యం అనేది మన ఆంధ్రప్రదేశ్లో లేదు. భారతదేశంలో కూడా క్షీణిస్తుంది నా ఐడియా ప్రకారం. అందు గురించి ప్రజలు ఓటు నిరాకరిస్తే వాళ్ళు కరెక్ట్గా నడుస్తారు. లంచం అనేది ఉండకూడదు. లంచం అనేది డబ్బులు ఇచ్చి ఓట్లు ఎంచుకోవడం ఇది లేకుండా ఎప్పుడైతే మన ప్రభుత్వం ఉంటుందో అప్పుడు ఆడు నిజమైన నాయకుడు. డబ్బులు ఇచ్చినన్నాళ్ళు మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి, మనం ఇలాగే జీవిస్తాం.